లేదు, నేను బలహీనుడే కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు, సర్వశక్తి గల దేవుడు, నజరేయుడైన యేసు క్రీస్తు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దేవుని దృష్టిలో ప్రార్థన చేయట్లేదు? నీ పాపాన్ని ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు? ఇక్కడ క్లియర్గా దేవుని ఆత్మ ద్వారా, ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తావు. సమానం. యేసు రక్తంలో కడగబడే ప్రతి బిడ్డ కూడా కులము మతము సమాధి చేయబడింది. కులములో నీతి లేదు, మతములో నీతి లేదు. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం కానీ దేవుడు పెట్టలేదు. యేసు రక్తంలో కడగబడి, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడారో మన తోటి సహోదరులు అందరూ ఆయన రక్తంలో కడగబడం. ఒకే బిడ్డ, మన తండ్రి బిడ్డ. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. మన కన్న తండ్రి ఉన్నాడు మనకి. నువ్వు భేద ప్రేమ చేస్తున్నావంటే ఇంకా నువ్వు లోకంలో ఇంకా జీవిస్తే ఇంకా సమాధి చేయలే. నీ పాపను ఎలాగ ఆలకిస్తాడు? నీ పాపాలు ఒప్పుకోకుండా, నీ హృదయం సరిగ్గా లేకుండా, నీ ఆలోచన సరిగ్గా లేకుండా, నీ తలంపులు సరిగ్గా లేకుండా, నీ ప్రతి ఒక్కటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళట్లే. కారణం నీ హృదయం సరిగ్గా లేదు దేవుడి దృష్టిలో. నువ్వు అనుకుంటున్నావు నేను నీతిగా జీవిస్తున్నాను, నేను యథార్థంగా జీవిస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడి దృష్టిలో లేవు. నువ్వు అనుకుంటున్నావు పరిచయుడిలాగా, కానీ దేవుడి దృష్టిలో నువ్వు లేవు. అక్కడ దేవుడు, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, సంతాపము నొందాడు. నేను ఎందుకు చేశాను? అక్కడ దేవుడు ఒకరిని చూశాడు. ఆది కాండంలో చూద్దాం. అక్కడ 6వ అధ్యాయంలో కిందగా చూస్తే, అప్పుడు యెహోవా నేను సృష్టించిన నరులతో కూడా జంతువులు, పురుగులను, ఆకాశ పక్షులు భూమి మీద నుండకుండా తుడిచివేదము. ఎలానగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవా, అయితే 8వ వచనం, అయితే నోవా యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడేను. ఇక్కడ నీ పేరు పెట్టుకోండి. అయితే ఎలీషాపాల్ యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడేను. ఇప్పుడు నీ పేరు పెట్టుకోండి రాజుగారు. అయితే రాజు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడేను. ఈరోజు దేవుడి దృష్టిలో నువ్వు కృప పొందుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో వేషధారణ దేవుడికి నచ్చలేని పని. ప్రభువా ప్రభువా అనే పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో చేయలేరు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది. వేషధారణ దేవుడికి నచ్చలేదు. ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడాలా, అంతే తప్ప ముసుగులో గుద్దులాటొద్దు. దేవుడికి ముసుగులో గుద్దులాట మనకు అసలు పనిచేయదు. యథార్థంగా మనం మాట్లాడినప్పుడు దేవుడు యథార్థంగా సమాధానం ఇస్తాడు, యథార్థంగా ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప మనుషుల్ని మోసం చేసి